నెల్లూరు ఎలా ఉన్నారు? హాయ్ పార్టీ పార్టీ మన కిట్టి పార్టీ. కిట్టి పార్టీ థీమ్ తో ఈ రోజు వచ్చేసాం మనం హ్యాపీగా. ఇక మొదలు పెడదాం. సో ప్రతి ఎపిసోడ్ లాగా ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ధనాదాన్ మీరు చెప్పారు అంటే ఈజీగా గిఫ్ట్ ఇచ్చేస్తా అంతే. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఊరందరికీ ఒకటే దీపం ఏంటి? నూరా ఏం పేరండి? స్వాతి. స్వాతి, ఎందుకు అలా చేస్తావు? అలా చెయ్యొచ్చా? ఊరందరికీ ఒకటే దీపం అంటే పరిగెట్టుకుంటూ వస్తావా? చెప్పు ఆన్సర్ ఏంటో. చంద్రుడు. చంద్రుడు రైట్ ఆన్సర్. కంగ్రాట్యులేషన్. రెడీ. ఇంకోటి అడుగుతా, బాగా తెలిసింది సామెత. చిటపడి చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు. అదా ఎత్తావు కదా, చెయ్యరా. ఏం పేరు బావ పేరు? సురేష్. సో చిటపట చినుకులు చిటార చినుకులు ఎంత కురిసినా వరదలు రావు. అవేంటి? కొలిరెప్పలు. ఇంకా 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 ఆలోచించు. ఇప్పుడు సూర్యబావ రోజు కనుగొడుతున్నారా నీకు? మీరు వెళ్ళి కూర్చోండి. సో గంగోత్రి ఆల్మోస్ట్ పాయింట్ దాకా వెళ్ళింది, బట్ కరెక్ట్ చెప్పలేదు. చిట్టుపట్టి చినుకులు చిట్టారు చినుకులు ఎంత కురిసినా వరదలు రావు. వరదలు రావు అన్నాను. అవి ఏంటి? కన్నీళ్ళు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఇదే హుషారుతో మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. మీ పేరేంటండి? రజనీ అండి. అసలు కిట్టి పార్టీని కనిపెట్టిన ఆ పర్సన్, ఆ మహానుభావుడు ఎవరు? తెలీదండి. తెలియకుండా ఆయనకి బర్త్డే పార్టీ చేయొద్దా? అన్ని తెలిసే చేస్తున్నారా అండి? మరి ఎప్పుడు ఒక్కసారైనా బావగారిని పిలుస్తారా, మమ్మల్ని పిలుస్తారా? మేము రాకూడదా? మీరు రాకూడదు. జెంట్స్ నాట్ అలౌడ్. మనల్ని పార్టీ చేసుకొనివ్వరు, వాళ్ళ పార్టీలోకి రానివ్వరు, బతకనివ్వరు. వీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అవును, మరి మీరు ఇచ్చింది తీసుకెళ్లే మేము కిట్టి పార్టీలో చేసుకుంటాం. అప్పుడు మీకు అంతా తెలిసిపోతుంది కదా మేమేం పెట్టుకున్నది అనేది. దేవుడా, మగాళ్ళు ఎందుకయ్యా పుట్టించావు నువ్వు? మాకు ఇవ్వడానికి. రెడీ, మొదలెడదాం ఇక రచ్చ. ఓకే, టంగ్ ట్విస్టర్ చెప్తా. ఓకే, కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో వేసిన డబ్బుల మూట. కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో డబ్బులు వేసిన మూట. కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో డబ్బులు వేసిన మూట. ఆగు. కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో డబ్బులు వేసిన మూట. ఒకటోసారి. కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో డబ్బులు వేసిన మూట. కిట్టీలో చిట్టి పాడిన పాట ఒకటోసారి. కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో డబ్బులు వేసిన మూట. రెండోసారి. వచ్చింది లైన్ లోకి. కిట్టీలో చిట్టి పాడిన పాట డిబ్బీలో డబ్బులు వేసిన మూట. మూడోసారి. ఓకే, గట్టిగా చెప్పట్లో రజనీ గారికి. ఇది పేరు? కావ్య. కావ్య గారు ఎందుకు వచ్చారు? ఇది పెళ్లి కాని వాళ్ళకి ఎలా లేదు ఇక్కడ. మ్యారీడ్ అండి. ఇలా సిగ్గొచ్చే మాటలు మాట్లాడకండి బాబా, నేను తట్టుకోలేను. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? నెక్స్ట్ ఇయరా, తర్వాత ఇయరా? 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఎవరు అంత అదృష్టవంతమైన బావగారు? రాకేష్. రాకీ 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 కవసకి. ఏంటి అప్పట్లో లవ్ ఎలా నడిచింది? అరేంజ్ మ్యారేజ్ అండి. కావ్య రెడీ, మొదలెడదామా? లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు. పోతాను. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాకీ టికెట్ లో. అబ్బా, ఏమి చెప్పినావే. మనకి రావద్దు, ఎందుకు ఎడుతున్నాం అన్నిటికి? లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాకీ టికెట్ లో. లాలే 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 లాలే. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, బంపర్ ప్రైజు. లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు. ఇది ఫాస్ట్ గా చెప్పు ఇప్పుడు. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాకీ టికెట్ లో బంపర్ ప్రైజు. కొత్తగా ఉంది. ఎంత వినసొంపుగా ఉందో.
ఇంకొకసారి లక్కీ చెప్పు. డ్రాలో బంపర్ ప్రైజ్, ఆ. లాటరీ టికెట్ లో ఇప్పుడు ఒకటి చెప్పు. ఋషి పుంగవుడు. ఋషి పింకవుడు. అబ్బా అబ్బా. పైన రాకీ, కింద కలజోడు. రాకీ బాబు ఇలా బాగుంది కదా. ఇప్పుడు చెప్పు. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్, లాటరీ టికెట్లో నెంబర్ల క్రేజు. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్, లాటరీ టికెట్ లో ఓకే, గట్టిగా చెప్పట్లు. పేరేంటి? దివ్య. దివ్య. బావగారి పేరేంటి? వెంకటేశ్వరరావు. ముద్దు పేరేంటి? నానే. కుర్చీ ఆటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. కుర్చీ ఆటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. ఇది పాట రూపంలో చెప్పాలి, పాట కదా మరి. అమ్మో, అమ్మో. ఆ కుర్చీ ఆటల తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. డింగిడికి డింగిడికట. కుర్చీ ఆటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. ఆ డింగిడిక డింగిడి. డింగిడిక్క డింగిడిక్క డింగ్. కుర్చీ ఆటలు వేలం పాట, అంతరిక్షంలో తోపులాట. డింగిచిక 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 డింగ్. మళ్ళీ. కుర్చీ ఆటలు వేలం పాట, అంతరిక్షంలో కుర్చీ ఆటల తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. డింగిటిక 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 కుర్చీ ఆటల వేలం పాట, అంతరిక్షంలో తోపులాట. డింగిచిక డింగిచిక డింగ్. సూపర్. ఏడాక పేరేంటి? నాగేశ్వరి. నాగేశ్వరి. బావగారి పేరేంటి? మోహన్ మురళీకృష్ణ. బావగారు ఫ్లూట్ బాగా వాయిస్తారనా ఆ పేరు పెట్టారు ఆయనకి? పెళ్లి చూపుల్లో ఏమేమి స్వీట్లు పెట్టారు మనం బావగారు వచ్చినప్పుడు? టక్కని చెప్పు. ఆయనకి గోలీ సోడా ఇచ్చామండి. కిట్టి పార్టీలో చిట్టి పాడిన పాట. కిట్టి పార్టీలో చిట్టి పాడిన పాట. డిబ్బీలో డబ్బులు వేసిన మూట. డిబ్బీలో డబ్బులు వేసిన మూట. కిట్టి పార్టీలో చిట్టి పాడిన పాట. డిబ్బీలో డబ్బులు వేసిన మూట. ఫాస్ట్ గా. నేను నీకేం ఉపకారం చేశాను రా. చిట్టి పాడిన పాట, డిబ్బీలో డబ్బులు వేసిన మూట. కిట్టీలో చిట్టిని పాడిన పాట, డిబ్బీలో డబ్బులు వేసిన మూట. కిట్టీలో చిట్టిని పాడిన పాట, డిబ్బీలో డబ్బులు వేసిన మూట. సూపర్. ఏం పేరండి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు. కాల్ వచ్చిందా? వచ్చింది. ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు, ఒక కూతురు. ఒక కొడుకు. అల్లుడు? అల్లుడు కూడా ఉన్నాడు. అల్లుడు ఎక్కడ? ఫారెనా? లేదు, అల్లుడు ఇక్కడే, కొడుకు ఫారెన్. కొడుకు ఫారెన్, కోళ్ళ ఫారెన్ వెళ్ళిపోయింది. మరి మనం ఎప్పుడు చుడిదార్ వేసుకుని ఎక్కుదాం వాళ్ళు. ఏ టక్కా నువ్వు అలా మాట్లాడతావు? కళ్ళద్దాలు పెట్టుకొని నువ్వు కిట్టి పార్టీలలో బ్యాగ్ వేసుకొని నడుస్తుంటే ఇక చూసుకో, ఎయిర్పోర్ట్ అంతా మన వైపే. తప్పుకోండి. నువ్వు స్టైల్ గా నడు. రెడీ టంగ్ డిస్ట్రిక్ట్ వెళ్దాం. ఓకే, తాడు తీసేయాలి నువ్వు ఇప్పుడు. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజులు, లాటరీ టికెట్లో నెంబర్ల క్రేజు. లక్కీ డ్రాలో నెంబర్ల క్రేజు. అబ్బా పెట్టింది. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాటరీ టికెట్లో నెంబర్ల క్రేజు. లాటరీ టికెట్లో నెంబర్ల క్రేజు. ఇప్పుడు చేసుకో. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాటరీ టికెట్లో నెంబర్ల క్రేజు. అబ్బా సూపర్. లక్కీ డ్రాలో నెంబర్ లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్, లాటరీ టికెట్లో నెంబర్ల క్రేజ్. లక్కీ డ్రాలో బంపర్ ప్రైజ్, లాటరీ టికెట్లో నెంబర్ క్రేజ్. లక్కీ డ్రా. పేరేంటండి? నవనీత అండి. నవనీత. కుర్చీల ఆటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. చాలా ఈజీ. కుర్చీల ఆటలో వేలం పాట, తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. కుర్చీల ఆటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. కుర్చీల ఆటలో వేలం పాట, అంతరిక్షంలో తోపులాట. కుర్చీల ఆటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. అదే ఆ కుర్చీ మడత పెట్టి. నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? కుర్చీలాటలో తోపులాట, అంతరిక్షంలో వేలం పాట. కుర్చీ మడత పెట్టు.
కుర్చీలాటలో తోపులాట, అంతరిక్షంలో ఆ, వేలం పాట, ఆ. కుర్చీ మడత పెట్టు మడత పెట్టు మడత పెట్టు. మడత పెట్టో. ఓకే, చాలు, గట్టిగా చెప్పట్లు. ఓకే, మరి టంగ్ ట్విస్టర్ ని తాట తీసి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. మా అబ్బాయి లండన్ లో ఉన్నాడండి. రావాలి పిన్ని గారు, రండి. కంగ్రాచులేషన్. అండ్ బాగా ఎంటర్టైన్ చేసి రండి. కంగ్రాట్స్, గట్టిగా చెప్పట్లు. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనకి ఇష్టమైన రౌండ్. ఓ శివంగి. మా కిట్టి పార్టీ గ్యాంగ్ రెడీ, సెటప్ రెడీ. ఇక మొదలు పెడదాం ఆట. ఎవరు విన్ అవుతారో ఈ రోజు చూద్దాం. సో ముందైతే మధు అండ్ వాణి వచ్చేసేయండి. వాణి గారు, మధు గారు రెడీగా ఉన్నారు కదా? గేమ్ ఏంటి అంటే చాలా సింపుల్. ఆ పైన బాల్ ఉంది కదా, సో ఈ గ్లాస్ పట్టుకొని ఈ గ్లాస్ లో దించాలి, ఈ గ్లాస్ లో దించాలి. అలా దించుకుంటూ అన్ని గ్లాసులోకి వెళ్ళాలి, బట్ బాల్ పడకూడదు. ఒకవేళ బాల్ పడింది అంటే మళ్ళీ మీరే గ్లాస్ ని పొజిషన్ లో పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాలి. నేను 1 minute టైం ఇస్తాను. ఎవరు ఫాస్ట్ గా కంప్లీట్ చేసి అన్ని గ్లాసుల్లో పెట్టేసి బాల్ పడకుండా ఉంచుతారో వాళ్ళు విన్నర్. సో గేమ్ అర్థమైంది కదా? ఇప్పుడు మీరే జడ్జిలు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. బాల్ పడితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి. సో ఆ 2 గ్లాసులు కలిపి నెక్స్ట్ గ్లాస్ లో దించాలి. ఓ, గ్లాస్ పడిపోయింది. తీసుకున్న గ్లాస్ పెట్టండి. మళ్ళీ గ్లాస్ పడింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఓకే, మీరు ఆడుతూనే ఉండండి, మీరు ఆగొద్దు. 20 seconds ఓవర్. గ్లాస్ కూడా పడకూడదు. పక్క గ్లాస్ పడినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. Ten, 9, 8, 7, 6. ఓకే, సో మొత్తానికి 50 seconds లో వాణి గారు కంప్లీట్ చేశారు. అండ్ 60 seconds కొంచెం అలా మీరు కంప్లీట్ చేశారు. ఫస్ట్ టీమ్ లో మధు అండ్ వాణి ఆడారు. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో చూద్దాం. ప్రసన్న అండ్ దేవి రెడీ. మీ గేమ్ అర్థమైంది ఆల్రెడీ. సో 1 minute లో ఫాస్ట్ గా పెట్టాలి. ఒకవేళ బాల్ కింద పడితే మళ్ళీ మొదటి నుంచి ఆడాలి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. స్లోగా దించండి. ఫింగర్ బాల్ టచ్ చేయొద్దు, అనవసరంగా బాల్ పడిపోదు. ఓ ప్రసన్న, మళ్ళీ ఫస్ట్ నుంచి స్లోగా. రెడీ, స్టార్ట్ చేయి. ఏం టెన్షన్ లేదు, మనకి టైం ఉంది. మళ్ళీ స్టార్ట్. గ్లాస్ తీస్తే ఫాస్ట్ గా. అరే పడింది, మళ్ళీ రా. ఈ గ్లాస్ తీసి పెట్టేసుకో, ఫాస్ట్ గా సెట్ చేయి. ఓకే, తీసుకో. మళ్ళీ పెట్టే. కిట్టి పార్టీ అంటే ఎలా ఉండాలి? ఫుల్ టు చిల్. రెడీ. అయ్యయ్యో, మొత్తం అంతా కింద పడేసింది. బావగారు చేతుల్ని నీ టచ్ చేశారని ఆ ఫీల్ తెచ్చుకో. టెన్షన్ వద్దు. లాస్ట్ 15 seconds. గ్లాసెస్ అర్థంతో అయిపోద్దేమో. 10, 9, 8, 7, 6, 5. 55 seconds లో మొత్తానికి కింద పడి మీద పడి ప్రసన్న వణుకుతూ అలా కంప్లీట్ చేసింది. ఏది గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టావా?
మా ఫ్రెండ్స్ అందరూ 6 గంటల తర్వాత బావగారు ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. ఎందుకు ఆయన బావగారి పేరు తెలుసుకుంటే ఏమన్నా మనకి భయమా? లేదు. మన పేరు తెలుసుకుంటే బావగారికి భయమా? మైక్ చాలా బానే ఉంది, ఇప్పుడు ఎందుకు వణుకుతున్నావు? లేదా షేక్ వస్తుంది. ఓకే, మొత్తానికి 55 సెకండ్లో పెట్టగలిగారు. సో ఇంతకు ముందు వాణి గారు అయితే 50 సెకండ్లో పెట్టారు. చూద్దాం నెక్స్ట్ టీం. సో ప్లీజ్ రెస్ట్ తీసుకోండి, మీరు వెళ్ళి. ఫస్ట్ టీమ్ లో వాణి గారు 50 సెకండ్లో పెట్టగలిగారు. ఆ తర్వాత సెకండ్ టీమ్ లో ప్రసన్న 55 సెకండ్లో పెట్టింది. మీ టైం స్టార్ట్. రెడీ, 3, 2, 1 గో. బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అది అలా పడిందంటే మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి వస్తాం, ఏం టెన్షన్ లేదు. ఆ 2 గ్లాసులు లోపల పెట్టాలి. అంతే, అవన్నీ పట్టుకోండి. ఓ పడిపోయింది. మళ్ళీ మొత్తం పెట్టాలి, గ్లాసులు పెట్టండి. 30 సెకండ్స్ మిగిలింది. పెట్టండి. ఏం కగర్లేదు. టైం ఉంది, టెన్షన్ లేదు. ఇక 15 సెకండ్స్ ఉంది, కంప్లీట్ చేయగలుగుతాం. ఓకే అబ్బా, మీరు కానివ్వండి. పెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. కాదు, ఇంట్లో గిన్నెలన్నీ ఎవరు సర్దుతారు, మీరా బావగారా? అది అప్పుడప్పుడు గిన్నెలు మనం కూడా సర్దితే సర్దుతాం, మేమే సర్దుతాం కదా. అవునా, నిజమా? ఇక్కడ మా సిస్టర్ అయితే ఏసీ కింద మీద పడి కుమ్మేసి గేమ్ దగ్గరకు వచ్చేసరికి భయం వేస్తుంది. మీరు కిట్టి పార్టీలో గేమ్లు బాగా ఎరగదీస్తారు కదా. లేదు, భయం ఏం లేదు. చాలా హ్యాండ్సమ్ గా ఉంటే ఎందుకు భయం వేస్తుంది? ఓకే, అందరూ వచ్చేసేయండి. మొత్తానికి ఈ రౌండ్ లో 50 సెకండ్లో గ్లాసులన్నీ ఫిక్స్ చేసి మా వాణి గారు ఓ శివంగిగా నిలిచారు. కంగ్రాచులేషన్. ఈ గ్లాసులు పెట్టడం ఎలా సాధ్యమైంది అంటే రెగ్యులర్ గా గిన్నెలు తోవడం, గ్లాసులు సర్దడమా? బాల్ మీద మాత్రమే ఫోకస్ చేశాను నేను. అచ్చా, కంటి చూపుతో బాల్ నాపారు అనమాట. ఏయ్ ఆగు. ఎనివే కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. అదే మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మావతి గారు. పద్మావతి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి. సో చెప్పండి, ఏంటి మీ మనసులో మాట? ఇది 27 సంవత్సరాల క్రితం మాట అండి జరిగిన సంఘటన ఇది. అంటే మా వారు ఎస్ఐగా జాబ్ చేసినప్పుడు కరీంనగర్ కాటారం నుండి ట్రాన్స్ఫర్ అయిందండి. జీబ్ లో వెళ్తున్నప్పుడు మాతో పాటు మా మమ్మీ, పిల్లలు, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. ఆ వెళ్లే టైంలో ఏమైందంటే డ్రైవర్ స్పీడ్ గా వెళ్తున్నాడు అనమాట. ఆ జీబ్ అన్నది బోల్తా పడింది. పడ్డ టైంలో ఏమైందంటే నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది, మా పాపకి చిన్న దెబ్బలు దాకాయి. బాబు కంటే ఏం కాలేదు, కానీ మా వారికి షాక్ లో వెళ్ళిపోయారు. ఆ రోజు మేము లాస్ అయింది ఏంటంటే మా అమ్మ మొత్తం అమాంతం జీబ్ లో నుండి 3 times పడేసరికి మొత్తం లోపల పార్ట్స్ అన్ని మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. నాకు ఇట్లా అయిందని కూడా తెలియదు, కాకపోతే నాకేదో అయ్యింది అని అనుకుంటుంది అంతే. 27 years క్రితం కాబట్టి ఎక్కువ ఫెసిలిటీస్ ఏం లేవు. బస్సులో తీసుకెళ్లి అక్కడ మంతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నిమ్స్ కి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆపరేషన్ 3 days టైం తీసుకున్నారు. అంటే చేసినా కూడా లాభం లేదని చెప్పారనమాట. చనిపోయింది. తీసుకొచ్చినప్పుడు నాకేంటంటే సిమెంట్ పట్టి కనీసం మా మమ్మీ దగ్గర కూర్చొని ముట్టుకొని ఏడ్చేటట్టు కూడా లేదు. ఒక పక్కన కూర్చోబెట్టారు నన్ను. సో అమ్మ చనిపోయిందనే బాధని బయట పెట్టుకుని ఏడ్చే అంత అవకాశం కూడా మీకు లేదు. అది తర్వాత డాడీ కొన్ని సంవత్సరాలు డాడీ చనిపోయారు. ఇక రీసెంట్ గా మా తమ్ముడు కూడా చనిపోయాడు. పెద్ద తమ్ముడు, అమ్మ, నాన్న వీళ్ళందరినీ కోల్పోయేసరికి నాకు అసలు పుట్టిల్లు అన్నది లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ అమ్మ మీకు కనిపించి ఇప్పుడు మీ కళ్ళ ముందు నుంచుంటే ఒక మాట అడగమంటే ఏమడుగుతారు? ఇంత చిన్న వయసులో నన్ను ఎందుకు వదిలేసి
ఇప్పుడు మీరు ఒక అమ్మగా ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని చూసుకునే బాధ్యతలు మీరు ఉన్నారు కాబట్టి అమ్మ మీతోటే ఉంది అనే ఫీలింగ్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ ఇందాక ఒక మాట ఉన్నారు, ఒక ఫ్యామిలీలో ఇలా అన్ని జరుగుతుంటే సో పుట్టింటికి వెళ్ళాననే ఫీలింగ్ లేదు అని. సో ఇదే మీ ఫ్యామిలీ. సో జెమిని కుటుంబంకి వచ్చారు. సో మీ మనసులో మాట మాతో షేర్ చేసుకున్నారు. మీరైతే స్ట్రాంగ్ గా ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ ఇంటి ఆడబొడుచుగానే వెళ్ళాలి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి కుమ్మేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.